అబ్బా, అచ్చం ముంజు తిన్నట్టే ఉంది. దేని గురించి మాట్లాడుతున్నానంటారా? మన గుంటూరు ఫీనిక్స్ మాల్లో కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారండి. ఇది మే 2, 3, 4 ఉంటాయి అన్నమాట. నేనైతే వెళ్ళి ఒక ఐటెంని అయితే ట్రై చేశాను. అది అచ్చం ముంజు తిన్నట్టే ఉంది, కానీ దాన్ని ముంజుతో అయితే చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని రకాల స్నాక్స్ అయితే ఉన్నాయి. మన గుంటూరు తప్పక వెళ్ళాలని చెప్తాను, అండ్ చాలామంది వెళ్తున్నారు కూడా. సో నేనైతే ఒక ఐటెం తీసుకున్నాను. అదే ఇది కోకో ముంజ అన్నమాట. దీన్ని కొబ్బరితో తయారు చేశారు. అండ్ ఇది నాకు 50 రూపీస్ పడింది. నిజంగా చాలా బాగుంది. అచ్చం ముంజుతున్న ఫీలింగే ఉందన్నమాట. అండ్ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. దాని తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి చాలా రోజులైందని చెప్పేసి కాఫీ తాగడానికి రష్ కేఫ్కి అయితే వెళ్ళామండి. రష్ కేఫ్ ఎక్కడ అంటారా? చిలకలూరుపేట హైవేలో కనుక ఉంటుంది. ఇది నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే కాఫీ తాగదామని వెళ్ళాము, కానీ ఇక్కడ కాఫీస్ తాగలేదు. ఇవి ఆర్డర్ చేసుకొని తాగేసి కొంచెం బాతాకాని పెట్టేసి మెల్లిగా బయలుదేరి ఇంకా కొన్ని చోట్లకైతే వెళ్ళాము. దాని గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.